వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డిఆర్ పిఆర్సి అరియర్లను తెలుసుకోండి చిటికెలో. 2018 నుంచి 2023 వరకు డిఏ పిఆర్సి ఐఆర్ ఎక్సెట్రా సమాచారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లు తమకు రావాల్సిన పెండింగ్ డిఆర్ పిఆర్సి బకాయిలను తెలుసుకోండి చిటికెలో. ఏపీలోని పెన్షన్లు అందరూ గత 4 సంవత్సరాలుగా పిఆర్సి డిఆర్ అరియర్లను ప్రభుత్వం నుండి పొందలేకపోయాం. ప్రతి పెన్షన్ 1,00,000 నుండి 5 లక్షల వరకు న్యాయంగా పొందవలసిన అరియర్లకు ప్రభుత్వం బటన్ నొక్కలేదు. రావాల్సిన అరియర్ల కోసం కనులు కాయలు కాచేలా చూసి నిరాశ నిస్పృహలతో కొందరు పెన్షనర్లు ఆ అరియర్లను చూడకుండానే కాలం చేసినటువంటి దుస్థితి కలిగింది. దానిపై మన పెన్షన్స్ అందరకు తమకు ఎంతెంత పిఆర్సి డిఆర్ అరియర్లను ఈ ప్రభుత్వం బకాయి ఉందో తెలియజేసేలా ఓ వర్క్ షీట్ను రూపొందించాలనే ఆలోచన కలిగింది. తయారు చేసినటువంటి ఆ వర్క్ షీట్ యొక్క మోడల్ను కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ ఎక్సెల్ వర్క్ షీట్లో డేటా షీట్లో వైట్ బ్యాక్గ్రౌండ్లో రెడ్ లెటర్స్ ఉన్న చోట సి కాలంలో 3 నుంచి 13 రోజుల్లో మీ పేరు, రిటైర్మెంట్ నాటి డిజిగ్నేషన్, సిఎఫ్ఎంఎస్ నంబర్, పుట్టిన తేదీ, రిటైర్మెంట్ తేదీ, ముఖ్యంగా డిసెంబర్ 2021 నాటి మీ బేసిక్ పెన్షన్ను ఎంటర్ చేయండి. మిగిలిన అంశాలను వేటిని మార్చవద్దు. తర్వాత స్టేట్మెంట్ షీట్ ఓపెన్ చేయాలి. అక్కడ మనకు ఈ కింది అరియర్లకు సంబంధించిన వర్క్ షీట్స్ కనిపిస్తాయి. అందులో మొదటగా 1/7/2018 నుంచి 31/3/2020 వరకు రావాల్సిన డిఆర్ అరియర్లు మొత్తం కనిపిస్తుంది. కరోనా సమయంలో ఫ్రీ చేయబడ్డ 3 డిఆర్లు జీరోగా చూపడమైంది. ఇక పిఆర్సి 2022 ఫిక్సేషన్లో మానిటరీ బెనిఫిట్ ఇవ్వబడిన 1/4/2020 నుండి పిఆర్సి ఇంక్రిమెంట్ చేయబడ్డ జనవరి 2022 నెల ముందు వరకు అనగా డిసెంబర్ 21 వరకు 21 నెలల కాలానికి ప్రభుత్వం జారీ చేసిన నోట్ ఆర్జీఓ ప్రకారం మనకు రావాల్సిన పిఆర్సి డిఆర్ అడిషనల్ క్వాంటమ్ అరియర్ లేదా రీకవరీ పోను మనకు ప్రభుత్వం బకాయి పడిన 21 నెలల అరియర్ అనేది కనిపిస్తుంది. జనవరి 2022 నుంచి మార్చి 2024 వరకు మనకు ప్రభుత్వం బకాయి ఉన్నటువంటి డిఆర్ బకాయిలను ఇక్కడ నెలవారీగా పొందుపరచడం జరిగింది. ఇక మనకు బటన్ నొక్కని పై 3 అరియర్ల నికర మొత్తాన్ని ఇక్కడ మనం చూడగలం. రివర్స్ పిఆర్సి వల్ల అనగా ఐఆర్ 27 నుంచి ఫిట్మెంట్ 23% చేయటం వల్ల నష్టపోయిన 4% వల్ల నెలకు ఎంత కోల్పోయామో, గత 4 సంవత్సరాల్లో ఎంత నష్టపోయామో ఇక్కడ చూడవచ్చు. ఇది ఏ విధంగానూ భర్తీ కానీ లైఫ్ టైం మొత్తం ప్రతి నెల మనకు కలిగిన నష్టం చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం డిఆర్ ప్రకటించాక 1-2 సంవత్సరాల తర్వాత డిఆర్ ప్రకటించి రెగ్యులర్ డిఏ కలిపి అరియర్లను 3 వాయిదాల్లో చెల్లిస్తామని 1/7/2018 నుండి జీవోలు జారీ చేసి వాటికి గౌరవం కల్పించకపోవటం వల్ల ప్రతి పెన్షనర్ ఈరోజు లక్షలాది రూపాయలు అరియర్ను పొందకుండా ప్రభుత్వం చేసిందనేది జగమెరిగిన సత్యం. అడిషనల్ క్వాంటమ్ తగ్గించడం, ఫ్యూనరల్ ఛార్జీల్లో 1 నెల పెన్షన్ అనే అంశాన్ని తొలగించడం, ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఫిక్సేషన్ చేయటం వల్ల 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీస్ చేసి రిటైర్ అయిన పెన్షనర్లకు సంక్షేమం పెంచవలసిన బాధ్యతను మరిచి కోతలు విధించడం మనం మర్చిపోలేని గాయాలు. ఈ షీట్ను ఫోన్లో చూసుకోవచ్చు. సిస్టంలో మీరు 4 పేజీల్లో ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మరెవరైనా సిస్టమ్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఇది పరిశీలించడంలో ఇబ్బంది వస్తే మీ పేరు, వివరాలు, డిసెంబర్ 2020 నాటి బేసిక్ పెన్షన్ కనుక వాట్సాప్ చేస్తే మీ అరియర్ వర్క్ షీట్లో వాట్సాప్ పంపగలని మన మిత్రులైతే తెలియపరచడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క పే ఫిక్సేషన్ అరియర్స్ని అండ్ డిఆర్ అరియర్స్ని పెండింగ్ని ఈ విధంగా అయితే మనం ఒక వర్క్ షీట్లో రూపొందించుకున్నట్లయితే సింపుల్గా అర్థమవుతుంది. ఈ విధంగా చూపించినటువంటి ఈ యొక్క మోడల్ని మనమే స్వయంగా తయారు చేసుకోవటం లేదా కొద్దిపాటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకి చేసిస్తారు, ఈజీగా ఉంటుంది. లేకపోయినట్లయితే ఒక ఫోన్ నెంబర్ని మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ సార్ కనుక ఫోన్ చేసినట్లయితే మన యొక్క సమాచారాన్ని సులభంగా ఈ యొక్క వర్క్షీప్లో వాట్సాప్ రూపంలో పంపిస్తారని అయితే సార్ మనకి చెప్పడం జరిగింది. ఇక మొత్తం చూసినట్లయితే
ఈ విధంగా అయితే మొత్తం మనకి సుమారుగా 2,97,922 రూపాయలు అయితే రావాల్సి ఉంది. 49,000 రూపాయలు ఉన్నటువంటి బేసిక్ పెన్షన్ ఉన్నటువంటి ఒక పెన్షనర్కి. ఈ విధంగా సమాచారాన్ని అయితే సులభంగా మనం తెలుసుకోవచ్చు మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.